పురాతన కాలంలో ఖైదీలకు ఇవ్వబడే అతి క్రూరమైన శిక్షలు. నెంబర్ 1 స్కేపిజం. ఇందులో ముందుగా నేరం చేసిన ఖైదీని పడవలకి కట్టేసి అతని నోట్లో తేనె, పాలు ఇంకా ఇతర తీయటి పదార్థాలు పోసి నదిలో వదిలేసేవారు. కొన్ని గంటల తర్వాత ఖైదీ తిన్న తీయటి పదార్థాల కారణంగా అతని శరీరం మీద పురుగులు, కీటకాలు వచ్చి ఆ పదార్థాలను తినేవి. ఒకవేళ ఖైదీ పెద్ద నేరం చేస్తే పడవను వెనక్కి తీసి అతని నోట్లో ఇంకా తినేవేసి వదిలేసేవారు. అండ్ అతని ప్రాణాలు పోయేంత వరకు ఇలానే చేసేవారు. నెంబర్ 2 గుంగారావు. ఫ్రెండ్స్, ఈ శిక్షను ఎక్కువగా మన దేశంలోనే ఇచ్చేవారు. ఇందులో నేరస్తుడిని పండబెట్టి అతని తలను ఏరుగుకాలతో తొక్కించేవారు. నెంబర్ 3 టౌన్ స్క్వేర్ పనిష్మెంట్. ఫ్రెండ్స్, ఈ శిక్షలో ఖైదీని జనాలందరి ముందు కట్టేసేవారు. తర్వాత ప్రజల చేతనే ఆ ఖైదీని రాళ్లతో కొట్టించేవారు. ఆ రాళ్లు ఎక్కడ పడితే అక్కడ తగిలేవి. అండ్ చివరికి ఆ ఖైదీ నొప్పితో చనిపోయేవాడు. నెంబర్ 4 వుడెన్ హార్స్. ఫ్రెండ్స్, చిన్న పిల్లలు ఆడుకునే ఈ చెక్క గుర్రాన్ని మీరు చూసే ఉంటారు. అయితే పురాతన కాలంలో ఖైదీలకు కూడా గుర్రపు స్వారీ చేయించేవారు. అయితే అది నిజమైన గుర్రం మీద కాదు, ఈ చెక్క మీద. యాక్చువల్లీ ఈ శిక్షలో చెక్కతో ఇలాంటి స్టాండ్ తయారు చేసేవారు. ఆ చెక్క ఎడ్జెస్ చాలా షార్ప్ గా ఉండేవి. తర్వాత ఖైదీని దాని మీద కూర్చోబెట్టి దాన్ని రైడ్ చేయని ఆదేశించేవారు. అయినా ఈ వుడెన్ హార్స్ అంత డేంజరస్ అయితే కాదు. బట్ ఫ్రెండ్స్, ఖైదీలకు ఇది చాలా పెయిన్ఫుల్ గా ఉండేది. వాళ్ళను గంటలు గంటలు దాని మీద రైడ్ చేయించేవారు. అండ్ కొన్నిసార్లు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కూడా కోసుకుపోతాయి.